అనగనగా ఒక అడవి ఉండేది. అడవిలో ఒక కప్ప నివసించేది. దానికి ఒక హంస పరిచయమైంది. కొద్ది రోజుల్లోనే అవి ప్రాణమిత్రులు అయ్యాయి. ఇలా ఇద్దరు మిత్రులు చాలా స్నేహంగా నదిలో సంతోషంగా ఆడుకుంటూ ఉంటారు. ఒకరోజు అక్కడ ఎప్పుడు చూడని ఒక వేటగాడు అడవికి వస్తాడు. ఎవరు చూడకముందు పరిగెడుతూ ఉంటే అక్కడ హాయిగా ఆడుకుంటున్న హంసని పట్టుకుంటాడు. అక్కడే ఉన్న తన మిత్రుడు అయినటువంటి కప్పకి ఏం చేయాలో అర్థం కాలేదు. వేటగాడు తనని విడిచిపెట్టు అని ప్రాధేయపడింది. అతన్ని వేడుకుంది. కాని వేటగాడు మాత్రం దీన్ని అమ్మితే నాకు చాలా డబ్బులు వస్తాయి అని అంటాడు. నీకు కావాల్సింది డబ్బులే కదా, నేను నీటిలో ఉన్న ఒక ముత్యం ఇస్తాను, ఆ ముత్యాన్ని అమ్మితే నీకు చాలా డబ్బులు వస్తాయి అని అంటుంది కప్ప. అలా నీటిలోకి వెళ్లి ఒక ముత్యాన్ని తీసుకొని వస్తుంది. ఆ ముత్యాన్ని చూసి వేటగాడు హంసని విడిచిపెడతాడు. అలా అవి నదికి వెళ్ళిపోతాయి. అలా ఆ ముత్యాన్ని తీసుకొని ఆ వేటగాడు తన ఇంటికి వెళ్తాడు. తన భార్యకి చూపెడతాడు. తన భార్యకి ఆ ముత్యం చాలా నచ్చుతుంది. ఆ ముత్యాన్ని చూసుకుంటూ ఉంటారు. ఒకరోజు వేటగాడి భార్యకి ఒక చెడు ఆలోచన వస్తుంది. ఒక్క ముత్యానికి చాలా డబ్బులు వస్తాయి కదా, అలాగే ఇంకా చాలా ముత్యాలు ఉండుంటే ఇంకా చాలా డబ్బులు వస్తాయి కదా అనే ఆలోచన వస్తుంది. ఆలోచనని వేటగాడికి కూడా చెబుతుంది. అలా తప్పుడు ఆలోచనతో వేటగాడు అడవికి వెళ్తాడు. అక్కడే నదిలో ఉన్న కప్ప దగ్గరికి ఆ ముత్యాన్ని తీసుకుని వేటగాడు వెళ్తాడు. నీ ప్రాణమిత్రురాలు అయినటువంటి హంసని నేను మళ్ళీ తీసుకుని వెళ్తాను అని బెదిరిస్తాడు. అప్పుడు కప్ప తెలివిగా, సరే, ఆ ముత్యాన్ని నాకు ఇవ్వు, నేను నీటిలోకి వెళ్ళి ఇంకా బోలెడు ముత్యాలు తీసుకుని వస్తాను అని అంటుంది. అప్పుడు వేటగాడు ముత్యాన్ని కప్పకి ఇస్తాడు. అలా ముత్యాన్ని తీసుకునేలోపు అక్కడున్న హంస పారిపోతుంది. ఆ ముత్యాన్ని తీసుకొని ఆ కప్ప కూడా నీటిలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు వేటగాడికి ఎవరూ దొరకకుండా పారిపోతారు. ఈ కథ ద్వారా ఎప్పుడైనా ఏదైనా దొరికితే ఉన్నదానితో సర్దుకోవాలి గాని అత్యాశ పడకూడదు. పడితే ఉన్నది కూడా కోల్పోతాము అని తెలుసుకున్నాము. మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.